మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. మన దేవరాం వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అయితే మాత్రం 80% మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇచ్చాను. ఓకేనా? అండ్ నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం మొత్తం వీడియో అయితే చూడండి. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని చూపిస్తా. ఓకేనా మిత్రులారా, సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన దేవరాం వల్ల గణేష్ల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నేను కూడా రాక చాలా రోజులు అయిపోయింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1, ఇది షెడ్ నెంబర్ 2. ఇక్కడ ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే ఎర్రగడ్డ గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో కిడ్స్ కాలేజ్ వస్తుంది మధ్యలో. ఇక్కడ చూసింది కదా, ఆ కిడ్స్ కాలేజ్ దాటిన తర్వాత అన్న వాళ్ళది గణేష్ల షెడ్ అయితే లెఫ్ట్ సైడ్న ఉండడం జరుగుతుంది. చూసుకో, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే నేను ఇచ్చా. అండ్ అలానే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని చూపిస్తాను మీకు. ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మన బాల్ గణేష్ చూసింది కదా, 2 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ పంచా చూసుకున్నట్టయితే గణేషునికి పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్తోని ఆభరణాలు చూసింది కదా, గోల్డ్ వర్క్ ఎంత నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ నెయిల్ పెయింట్ కూడా ప్రతి ఒక్క ఏళ్ళకైతే ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. చూసింది కదా ఎంత బాగుందో. అండ్ మూషికలు చూసుకున్నట్టయితే గణేషునికి లెఫ్ట్ లెగ్ సైడ్. దీంట్లో ఏంటంటే సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది. చూడండి, పంచా కలర్ కానివ్వండి, బాడీ కలర్ కానివ్వండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్, ఈ హైట్ చూడండి, హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, మెడలో మొత్తం రుద్రాక్షమాలలు అండ్ పులి చర్మం అయితే ఉండడం జరిగింది. కమ్మర్ పట్టా కూడా రావడం జరిగింది గణేశునికి. పంచా చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్, డార్క్ బ్లూతోని బ్లాక్ కలర్ షేడింగ్స్తోని కండువా. చూసింది కదా, వాహనం చూసుకున్నట్టయితే ఆవు అండ్ అలానే స్నేక్ కూడా అయితే ఉండడం జరిగింది. గణేశునికి లెఫ్ట్ సైడ్న జలేశ్వరుడు చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్, ఒక చేతిలో శంఖం, ఒక చేయి లడ్డు చేయి, ఒక ఆశీర్వాదం చేయి. మేబీ ఈ చేతిలో ఇంకా ఏమన్నా త్రిశూలం ఇట్లా వస్తుందా మరి ఏందో మాత్రం తెలియదు. అండ్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చాలా చూసింది కదా, ఐ పెయింటింగ్ కానివ్వండి, ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, ఎంత నీట్గా అయితే రావడం జరిగిందో. మెడలో రుద్రాక్ష మాలలు కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ చూడండి, ఇక్కడ గంటలకు కూడా సిల్వర్ కలర్. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్న చూసుకున్నట్టయితే గరుడ చూసింది కదా. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా కలరింగ్ వర్క్ ఎంత బాగుందో చూసింది కదా. అండ్ రథం పైన అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. పంచా ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని, కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్. మొత్తం న్యాచురల్గా కండువా వచ్చినట్టయితే మాత్రం ఉండడం జరిగింది. ఆ విధంగా అయితే వీళ్ళు చేసిండ్రు. చూడండి ఎంత మంచిగా, చాలా బాగుంది కదా. అండ్ పిల్లో చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న మహాదేవుడు అండ్ అలానే శంఖం చూసింది కదా. బ్యాక్ డ్రాప్న కూడా త్రిశూలాలు అండ్ ఎంత నీట్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో త్రిశూలం చూసింది కదా. గణేశునికి వచ్చేసి 4 హ్యాండ్స్ అండ్ పంచా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని. వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ వాహనం. ఆ ఎలిఫెంట్ కూడా చూడండి ఎంత నీట్గా బ్రహ్మాండంగా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగిందో. చూడండి, కలరింగ్ వర్క్ అయినా న్యాచురల్గా మాత్రం ఎలిఫెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మూషికుడు వచ్చేసి గణేశునికి రైట్ లెగ్ సైడ్ చూసిందిగా, కాళ్ళకు కడాలు అండ్ బార్డరింగ్ వర్క్ కూడా గోల్డ్ వర్క్. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ చూసింది కదా. బ్యాక్ డ్రాప్న చూసుకున్నట్టయితే నా నెమలి అండ్
రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ ఫేస్ పగడి పెట్టుకుని అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది విత్ 4 హ్యాండ్స్తోని. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో ఆశీర్వాదం చేయి, ఒక చేయి లడ్డు చేయి, ఇట్లా మంచిగా ఇట్లా కింద చూసింది కదా. ఇది రథానికి డ్రాగన్ అయితే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. సారీ, సింహాసనం వచ్చేసి డ్రాగన్ డిజైనింగ్ అండ్ పిల్లో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఎంత నీట్గా ఫినిషింగ్ వర్క్ అండ్ అలానే తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం. బొట్టు చూసినా త్రిశూలం బొట్టు, ఆభరణాలు కూడా ఎంత మంచి గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కొంచెం కలరింగ్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet చూసింది కదా. బ్యాక్ డ్రాప్న ఫైర్ బ్యాక్గ్రౌండ్ గణేశుడు చూసినట్టయితే మంచి సెట్టింగ్ పొజిషన్ మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని, పంచ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. మేబీ నాకు తెలిసి ఇంకా కండవా అయితే నేచురల్ కండవ వస్తుందో ఏమో తెలియదు. అండ్ ఆభరణాలు మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది గోల్డ్ వర్క్తోని. ఎంత బాగుందంటే విగ్రహం మాత్రం చాలా చాలా బాగుంది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. సైడ్లో అయితే చూపించాను ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. అండ్ సెకండ్ సైడ్లో కూడా చూద్దాం ఇంకా వర్క్ అప్డేట్స్ ఏందని. ఇక్కడ ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని చూసుకుంటే ఇంకా ఏంటంటే ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. చూసింది కదా మంచిగా సెట్టింగ్ పొజిషన్లో మన బొజ్జ గణపై అయితే ఉండడం జరిగింది. హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet చూసింది కదా. నెమలికలు అయితే ఉండడం జరిగింది. బ్యాక్ డ్రాప్న కూడా నెమలి, ఇంకా గోల్డ్ వర్క్, ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా చాలా ఉన్నది ఇక్కడ. ఏంటంటే ఇంకా హంసలకు కూడా ఇంకా మేబీ నాకు తెలిసి ఇది నెమలి అనుకుంటున్నా, ఆ నెమలియే చూసుకోవచ్చు. ఇంకా వర్క్ అనేది చాలా ఉన్నది. ఇక మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. పంచా చూసుకున్నట్టయితే ఇంకా బ్లూ కలర్ డార్క్ బ్లూ షేడింగ్స్తోని అయితే రావడం జరిగింది. పిల్లోస్ కూడా అయితే ఉండడం జరిగింది చూడండి, ఇంత నీట్గా మంచిగా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఇంకా షైనింగ్ పెయింట్ అనేది ఇంకా రాలేదు, ఇంకా షైనింగ్ పెయింట్ వచ్చినాక మాత్రం ఇంకా చాలా బాగుంటాయి విగ్రహాలు మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet చూసిందిగా. బ్యాక్ డ్రాప్న మంచి డిజైనింగ్ వర్క్ అండ్ మూషికుడు కూడా అయితే గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్న కూడా ఇది వచ్చేసి రథాన్ని లాగుతూ అయితే మూషికుడు అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని, కండువా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. మంచి గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఐస్ మాత్రం పెయింటింగ్ మాత్రం చాలా చాలా నీట్గా, ఎంత నీట్ ఫినిషింగ్ ఉన్నదంటే అంత బాగున్నది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది. మీరు ఫాస్ట్గా వస్తే మాత్రం మంచి ఫినిషింగ్ అయితే ఉండడం జరిగింది. ఫాస్ట్గా కూడా బుకింగ్ అయితే కావడం జరుగుతుంది ఇక్కడ. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే విగ్రహం హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. మహాదేవుని కాన్సెప్ట్లో అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా మన పులి చర్మం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే చేయడం జరిగింది చూడండి. కమర్ పట్ట చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ బ్లాక్ బ్రౌన్ షేడింగ్స్తోని. ఇక్కడ ఇంకా కొంచెం ఫేస్కి అనేది ఇంకా కలరింగ్ వర్క్ అయితే కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు రుద్రాక్ష మాలలు అండ్ ఎంత నీట్గా మహాదేవుని ఫేస్ అయితే మాత్రం ఎంత బాగున్నాయంటే ఇక్కడ హెయిర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. మెడల్ వచ్చే స్నేక్ అండ్ పైన కూడా స్నేక్, చంద్రవంక చూసింది కదా. ఒక చేతిలో డమ్రుకం, ఒకటి వచ్చేసి బ్యాక్ సైడ్న లడ్డు చేయి, ఈ చేతిలో త్రిశూలం వస్తుంది, ఇంకా ఈ చేయి వచ్చేసి ఆశీర్వాదం చేయి చూసింది కదా. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో వచ్చేసిందంటే మనకు ఒక 4 to 5 బాడీ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. చూసింది కదా ఎంత బాగుందో విగ్రహం మాత్రం చాలా చాలా బాగుంది చూడండి. ఫినిషింగ్ ఎంత బాగుందో చూసింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు నేను చెప్పాను కదా ఒక 4 to 5 కలర్స్ బాడీ కలర్స్ అయితే ఉన్నాయని. అంటే దీంట్లో ఏంటంటే పంచక మన ఏమంటారు ఈ పులి చర్మం కానివ్వండి, ఈ కమ్మర్ పట్ట కానివ్వండి, ఇదంతా కొంచెం ఇక చూసింది కదా. ఇంతకుముందు ఏంటంటే మనం గోల్డ్ వర్క్ కాలేదు, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ వర్క్ అయినాక మాత్రం మహాదేవుని ఫేస్ ఎంత బాగుందో చూసింది కదా. ఇంకా చూడండి ఎంత అసలు న్యాచురల్గా అయితే ఇది పెట్టినట్టు అది కనబడుతుంది నాకైతే, అంత బాగున్నది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి
ఒక 7 to 8 ఫీట్స్ బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే నెమలి, అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈగల్ గ్లోబ్ పైన అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. పగడి చూసింది కదా, ఎంత మంచి పగడి అయితే కలరింగ్ అయితే రావడం జరిగిందో. ఐస్ కూడా చాలా చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్, అండ్ కండువా చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని, పంచా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గణేశునికి సింహాసనానికి ఫ్రంట్ సైడ్న నెమలి చూసింది కదా ఎంత బాగుందో. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో అయితే ఉన్నాయి. చూసింది కదా, కంపల్సరీ కామెంట్ రూపంలో మాత్రం హర్ హర్ మహాదేవ్ అని మాత్రం కామెంట్ రూపంలో అయితే మాత్రం కామెంట్ చేయండి. ఈ మన మహాదేవుని హెయిర్స్ చూసింది కదా ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. కలరింగ్ వర్క్ మాత్రం చూసింది కదా. వీటి కింద అంటే కొంచెం ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఉండడం జరిగింది హెయిర్స్, కానీ ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్తో ఎంత బాగున్నాయి చూసింది కదా. చూడండి, మీకు ఎందుకనే నేను ఫాస్ట్గా చూపిస్తాను. అక్కడ చూసుకోవచ్చు, మీకు కొంచెం జూమ్ చేస్తాను నేను. అక్కడ ఏంటంటే గోల్డ్ వర్క్ అనేది అవుతుంది, అక్కడ చూడండి, అక్కడ గోల్డ్ వర్క్ అయితే అవుతుంది. అండ్ అలానే ఆ స్పేస్ కూడా చూసింది కదా, ఆయన కూర్చున్న స్పేస్ కూడా, ఈ స్పేస్లో ఇందుకనే మీకు నేను కొంచెం దూరం నుంచి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు ఫాస్ట్గా కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్, బ్యాక్ డ్రాప్న ఫైర్ బ్యాక్గ్రౌండ్. ముందు ఇక్కడ గోల్డ్ వర్క్ చూసింది కదా ఎంత నీట్గా రావడం జరిగిందో, అండ్ ఐస్ పెయింటింగ్ మాత్రం చాలా నీట్గా రావడం జరిగింది. వచ్చేసి గణేశునికి సింహాసనానికి రైట్ సైడ్న శంఖం అండ్ రథంది చక్రం ఉంటాయి కదా, చక్రం అయితే ఉండడం జరిగింది. పంచా పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్తోని చాలా నీట్గా అయితే రావడం జరిగింది వర్క్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది చేంజ్ చేస్తున్నారు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య. ఈ బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు, ఒక 8 to 9 ఫీట్స్ ఓన్లీ సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఐస్ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా అయితే ఐస్ రావడం జరిగిందో. పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అని, ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ అనేది కాలేదు. మేబీ మీకు అప్డేట్ అయితే వస్తూనే ఉంటాయి కదా, మీరు చూడండి తప్పకుండా మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే 2 చేతులలో కూడా బ్యాక్ సైడ్న శంఖాలు అయితే ఉండడం జరిగింది. అండ్ ముషిక చూసుకున్నట్లయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్.